ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒక ఇంట్లో కుమారుడు తండ్రి ఒకే రోజు క్షవరం చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అని అడుగుతున్నారు. క్షవర కళ్యాణం అంటారు దీన్ని. జుట్టు బాగా పెరిగినా కూడా పెద్ద ఇబ్బందే. అయితే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ భర్త క్షవరం చేయించుకోకూడదు, గడ్డాలు కూడా గీసుకోకూడదు. అది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు గడ్డం పెంచడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఆ గీసే విధానంలో కూడా అనేక రకాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ పూర్వం ఇలా లేదు. క్షవర కళ్యాణం అనేటువంటిది కళ్యాణతత్వానికి నిదర్శనం. అందాన్ని ఇనుముడింపజేసేది ఈ యొక్క క్షవరం. అందుకే మనం క్షవర కళ్యాణం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక ఇంటిలో ఉండేటువంటి తండ్రి తనయుడు ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదు. అది కించిత్తు ఉపద్రవాన్ని ప్రసాదిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరి అక్కడ తలనీలాలు ఇవ్వటం అనేటువంటిది ఇంటిల్లిపాది కూడాను తల్లిదండ్రులు కూడి వెళ్తారు. కాబట్టి తండ్రి కుమారుడు స్వామివారికి అహంకారాన్ని తొలగిస్తున్నట్టుగా తలనీలాలు ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. కానీ నిత్య జీవితంలో ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రం కొడుకు తండ్రి ఒకేసారి ఆ క్షవరం చేయించుకోవటానికి వెళ్ళకూడదు. ఆ క్షవరం చేసే వ్యక్తి పేరు కూడా రాత్రిపూట తెలవకూడదు అని చెప్పేసి శాస్త్రం. తెలియకుండా ఆ పేరును తెలిసినట్లయితే వెంటనే ఏదో ఒక ఊరు పేరు తలుచుకోవాలి. నరుకులపాడు, కొట్రెపాడు, పాడు అనే శబ్దం రావాలి. అప్పుడు ఆ పదం ఆ అన్న పదాన్ని తొలగిస్తుంది. ఉదయం పూటనే క్షవరానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు తలుచుకోవాలి. మంగళి షాపుకు వెళ్ళాలి అనేటువంటి పదం ఉదయం పూటే ఉచ్చరించాలి తప్ప రాత్రి సమయంలో ఉచ్చరించరాదు అని కూడా శాస్త్రం తెలియజేస్తోందండి. ఇంత గొప్ప నియమాలు పెట్టినప్పుడు ఒకే రోజు తండ్రి కొడుకులు క్షవరం చేయించుకోవచ్చా అంటే చేయించుకోకూడదు. అది చాలా తప్పు. అదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వర్షం చేయించుకోవచ్చు, తప్పేం లేదు. దీని వెనకాల తగిన పరమార్థం అది. సర్వే జనా సుఖినో భవంతు.